నెల రోజుల పాటు ఈ జాతర నడుస్తుంది. వైశాఖ పౌర్ణమికి బాషికాలు కట్టడంతో ప్రారంభమైన జాతర మరి జ్యేష్ఠ పౌర్ణమితో బాషికాలు విప్పడంతో ఇటు జాతర ముగుస్తుంది. ఇటు జాతరకు గాను మరి సుమారుగా 1,00,000కు పైగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ అమ్మవారికి ప్రతి మహిళ కూడా వడిబియ్యం పోయడము, అమ్మవారికి చీర మరి బట్టలు పెట్టడం, స్వామివారికి తువాల పెట్టి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారు దర్శనం చేతనే మరి ఎటువంటి దుష్ట శక్తులున్నా కూడా తొలగిపోతాయనేది భక్తుల యొక్క నమ్మకము. దర్శనం చేతనే ఆరోగ్యం కూడా పొందుతారట, అనారోగ్యం వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా భక్తులు సంతానం కోసం బాగా ముడుపులు కట్టడం ఇక్కడ మరి ప్రత్యేకత. ముఖ్యంగా ఈ యొక్క గౌడ కులస్తులు మరి కట్టినటువంటి బాషికాలు నెల రోజుల పాటు ఉంచడము మన రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం మన హుస్నాబాద్ ఎల్లమ్మకు ఉన్నది. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున దర్శించడానికి గాను మరి మహామండపం నిర్మాణము మరియు క్యూ లైన్లు, తర్వాత మంచినీటి సౌకర్యము ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా బోనాలు చెల్లించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పట్నాలు వేసుకొని మంచిగా మరి వాళ్ళ బంధుమిత్రులతో ఉండి భోజనాలు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది ఆ యొక్క అమ్మవారి దీవెనలు పొందుతూ ఉంటారు భక్తులు.